ప్రైజ్లాడండి. గుడ్ మార్నింగ్. ప్రభు పేరట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించుడు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా ఉండును. ఆమె దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవాది దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా సమృద్ధిగా దీవించును గాక. ఈ రోజు తెలిసిందే కాబట్టి ప్రాముఖ్యమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. నిజంగా ఎవరు నిజమైన స్నేహితుడు అంటే యేసుక్రీస్తు ప్రభువు నిజమైనటువంటి స్నేహితుడు. ఈ లోకంలో కూడా మనకి కూడా చాలా మంది స్నేహితులు ఉంటారు, నిజమైన స్నేహితులు ఉంటారు. నిజంగా నిజమైనటువంటి స్నేహితులు ఎలా ఉంటారు అంటే మన నుంచి ఏమి కూడా ఆశించరు. మన యొక్క కష్ట సమయాల్లో మనకు తోడుగా ఉంటారు. కానీ ఈ లోకంలో ఉంటున్నటువంటి స్నేహితులు ఎలా ఉంటారు అంటే మనలో ఉంటున్నటువంటి డబ్బును బట్టి, మన దగ్గర ఉంటున్నటువంటి అందచందాలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి, ఇలా మన దగ్గర ఉంటున్నటువంటి వాటిని చూచి మనల్ని ఇష్టపడతారు చాలా మంది. అవునా అండి? అట్టి వారు మన యొక్క కష్ట సమయాల్లో తోడుగా ఉండరు. మన యొక్క నష్ట సమయాల్లో మనకు తోడుగా ఉండరు. మన యొక్క ఆపద సమయంలో మనకు తోడుగా ఉండదు. నిజంగా అవి ఏవి కాకుండా, మన నుంచి ఏవి కూడా ఆశించకుండా ఎవరైనా ఉన్నారా అంటే యేసుక్రీస్తు ప్రభువు ఉన్నాడు. ఆయన నిజమైనటువంటి స్నేహితుడు. నీ నుంచి, నా నుంచి, మన నుంచి ఏవి కూడా ఆయన ఆశించకుండా మన కోసం ప్రాణం పెట్టాడు. మనమే కొన్ని సందర్భాల్లో యేసయ్యని మర్చిపోతా ఉంటాం. ప్రార్థించకుండా, వాక్యాన్ని ధ్యానం చేసుకోకుండా మనము ఆయనని గుర్తు చేసుకోకుండా ఉంటాం. కానీ యేసుక్రీస్తు ప్రభువు మనం పలకరించకపోయినా కూడా ఆయన మనల్ని పలకరించేటువంటి దేవుడుగా ఉంటాడు. మనము మర్చిపోయినటువంటి సందర్భాల్లో కూడా ఆయన మనల్ని మర్చిపోక విలువక ప్రేమించేటువంటి దేవుడుగా ఉంటాడు. మనము పడుకునేటువంటి సమయంలో కూడా ఆయన పడుకోకుండా నిజంగా మెలకువగా మనల్ని కంటి పాప వలె మనల్ని కాపాడుతూ నిజమైన స్నేహితుడుగా ఉంటున్నాడు. మన యొక్క దుర్దశలో, మన యొక్క ఆపద సమయంలో, మన యొక్క కష్ట సమయంలో అందరూ మనల్ని చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతా ఉంటారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఆ సమయంలోనే నీ చెయ్యి పట్టుకొని నిన్ను ఎత్తుకొని హత్తుకొని ముద్దాడేటువంటి దేవుడుగా ఉంటున్నాడు. దేవుడు బిడ్డలారా, నిజంగా యేసుక్రీస్తు ప్రభువు మనకు నిజమైనటువంటి స్నేహితుడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవ్వరు కూడా ఈ లోకంలో మన కోసం చేయలేనటువంటి త్యాగాన్ని యేసయ్య మన కోసం చేసి ఉంటున్నాడు. ఆయన నిజమైన స్నేహితుడుగా, చిరకాల స్నేహితుడుగా మనకుంటున్నాడు అని అన్నటువంటి సత్యాన్ని మనం గ్రహించి ఈ యొక్క ఉదయకాల సమయంలో ముందుకు కొనసాగించబడుతుము గాక. ఆమె మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడ, సజీవుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన గొప్ప నామం బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో అయ్యా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. దేవ చక్కటి ఆరోగ్యాలను దయచేయండి, బలమును, శక్తిని దయచేయండి. ఎవరైతే ఎటువంటి ఆపదలో, ఎటువంటి కష్ట సమయాల్లో ఉంటున్నారో వారికి మీరు తోడుగా ఉండి తండ్రి, నీ బిడ్డల యొక్క ప్రతి అవసరతను కూడా మీరు తీర్చమని యేసయ్య శక్తి కలిగినటువంటి నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హావ్ ఎ గుడ్ డే.